ఓకే 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 రాబోయి చందమామ మా వింతగా వినుమా రాబోయి చందమా. Hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మనం హైదరాబాద్ టు తిరుపతి ఆన్ బై రోడ్ వెళ్తున్నాం, బైక్ మీద. నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం వెళ్తున్నాం. సో ఇది డే 1 అనమాట. ఈరోజు వచ్చి డేట్ 29 మార్చ్ 29 సాటర్డే. ఇప్పుడు సాటర్డే ఇప్పుడు పోయి రేపు దర్శనం చేసుకొని మళ్ళీ మండే మార్నింగ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు రిటర్న్ పదమని చెప్పేసి ప్లాన్ ఉన్నది. సో ఫ్రెండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది, 5 ఎగ్జాక్ట్ 5 అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా వస్తుండు. సో ఇద్దరం యాక్చువల్లీ రెండు బండ్ల మీద పోదాం అనుకున్నాం, కానీ ఎందుకు అంత లాంగ్ డిస్టెన్స్ కవర్ కాదు, ఇద్దరం అంత లాంగ్ డ్రైవ్ చేయలేం, ఒకటే బండి మీద వెళ్ళిపోదాం, కొంచెం నువ్వు డ్రైవ్ చేయి కొంచెం నేను డ్రైవ్ చేస్తాను అనుకున్నాం. సరే అని చెప్పేసి ఆయన బండి తీసుకొస్తా అని చెప్పాడు. సో ఇద్దరం కలిసి ఇప్పుడు మనం బుల్లెట్ మీద అయితే వెళ్ళిపోతున్నాం. వస్తాడు ఒక 5-10 మినిట్స్లో. చలో సీదా బైక్ నుంచి మాట్లాడుకుందాం. చలో మొత్తానికి వాడు వచ్చిండు. అటు చేసి 4:30కు బయలుదేరదాంరా అని చెప్పేసి అని ఇంత సంత పెట్టుకొని పోతురా. అటు 4:30 బయలుదేరాను అని చెప్పేసి 6 అవుతుంది, 6ంటికి వచ్చిండు ఇప్పుడు. చలో ఇప్పుడు బయలుదేరాం. ఇక బయలుదేరే స్టార్ట్ అయినాం, పెట్రోల్తో కొట్టిస్తున్నాం. దరిద్రానికి ఏంటిదంటే నా బ్యాగ్ ఒకటి చిన్న బ్యాగ్ ఉండే, అందులో చార్జర్లు గింబల్స్ అవన్నీ అందులో ఉండే. దీని హ్యాండిల్కి ఎలా యాడ్ చేస్తే అది సైలెన్సర్ లాకి ఇక్కడ ఉందో బ్లాక్ కలర్ అది మొత్తం బ్యాగ్ మొత్తం కాలిపోయింది. సైడ్కి ఒక సైడ్ మొత్తం కాలిపోయేసరికి గలీజ్ అయిపోయింది. స్టార్టింగే ఇక సర్లే అని చెప్పేసి ఇక బ్యాగ్ మొత్తం లోపల పెట్టేసిన అనమాట. లోపల పెట్టేసి ఇక ఒకటే సింగిల్ బ్యాగ్లో వెళ్ళిపోతున్నాం. నేనైతే ఇక బండి కాడుతోనైతే బండికి ఇట్లా కట్టేసిన బ్యాగ్ ఒకటి, ఇంకోటి నేను వేసుకున్నా. చలో పెట్రోల్ అయితే కొట్టేసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోదాం. చలో ఎస్ ఇప్పుడైతే మేము జడ్చర్లలో అయితే ఆగినాము. హైదరాబాద్ నుంచి సీదా ఇక్కడికే ఇక నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చేసినాము. యాక్చువల్గా ఏంటంటే కొద్దిసేపు వాడు రైడ్ చేస్తాడు, కొద్దిసేపు మేము రైడ్ చేస్తాం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే జర నాకు బ్యాక్ సైడ్ కొంచెం లెగ్ తొడ మొత్తం ఏంటిది దాని ఏమంటారు పట్టేసరికి నేను డ్రైవింగ్ తీసుకున్నా. ఇక నాన్ స్టాప్ కొట్టేద్దామని చెప్పేసి ఇక బ్లాగ్ కూడా ఏం చేయలేదు అనమాట. సీదా అక్కడి నుంచి దన్న కొట్టేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ జడ్చర్ల ఇప్పుడు టైం వచ్చేసి అది 8:01. సో ఇప్పుడు మేము జడ్చర్లలో జస్ట్ ఒక టిఫిన్ బ్రేక్ అయితే ఆగినాము. టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఒక 1 అవర్లో కొట్టేసినాం. ఆల్మోస్ట్ ఒక దబ్బున వచ్చాం. 6:30కి అట్లా స్టార్ట్ అయినాము. 6:30 నుంచి 8 అంటే 2.5 అవర్స్ అయినా 7:30 8 1.5 అవర్లో జడ్చర్ల వరకు అయితే వచ్చినాం మేము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టిఫిన్ తినేసి ఇద్దరం అయితే స్టార్ట్ అవుతాం. మళ్ళీ మా వాడు టిఫిన్ ఆర్డర్ చేయడానికి పోయిండు. సరే టిఫిన్ కూడా వచ్చేసింది. మావాడు వస్తుండు. మావాడు అయితే ఏంటిదంటే యాక్చువల్లీ ఈరోజు మాకు ఆఫీసు 5 వరకు ఉంటుండే, ఎర్లీ మార్నింగ్ 5 వరకు. కానీ మేము పర్మిషన్ తీసుకొని జల్దీ 12 వరకే ఇంటికి వెళ్ళిపోయినాం. 12కి ఇంటికి పోయి ఇక ప్యాక్ చేసుకొని జరసేపు పండుకున్నాం. జరసేపు అట్లా పవర్ నాప్ అట్లా ఒక 2 అవర్స్ అట్లా పవర్ నాప్ వేసి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి ఇంట్లో దేవుని దీపం పెట్టేసి ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయినాం. అసలు 5 o'clockకి స్టార్టింగ్ అనుకున్నాం. 5కి స్టార్ట్ అయిపోయి ఇక పోయేసరికి ఈవినింగ్ 6 అట్లా ఎత్తుంది అనుకున్నాం. 5కి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఇక వచ్చేసిండు. అమ్మాయి ఇక వచ్చిందా, అటు కూర్చుంటావా అయితే ఇక మనోడు జరసేపు అంతా మనోడికి ధోతి లుంగి దొరకలేదంట ఇంటికాడ. అందుకని చెప్పేసి జరసేపు అంతా ఒక 1/2 అవర్ దానికి ఎత్తుకోడికి పోయింది. ఇప్పుడు జడ్చర్లు ఆగి ఇప్పుడు టిఫిన్ బ్రేక్ తినేసి మళ్ళీ ఒక 1/2 అవర్లో మళ్ళీ స్టార్ట్ అవుతాం. సరే టిఫిన్ అయితే తినేసినాం, అయిపోయింది. చాయ్ కూడా తాగేసి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. చాయ్ అయితే తాగేసినాం, అయిపోయింది. ఇక మనోడు కూడా రెడీ కూర్చున్నాడు. అంతా మొత్తం తిండి సామాన్ అంతా ఇది మొత్తం తిండి అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇక
బుల్లెట్ మీద కూర్చొని నడుపుతుంటే దీనమ్మ జీతం 100 కిలోమీటర్లు వచ్చినావు కొడుతుంటే దీనమ్మ ముడ్డి కింద భూకంపం పెట్టుకొని రోజునట్టు ఉంది. వాయిస్ రికార్డ్ కాదు మామ, ఎందుకు దగ్గర ఉంటే వాయిస్ రికార్డ్ అవుతుంది. జర ముడ్డి కింద మొత్తం భూకంపం పెట్టుకొని తిరుగుతున్నట్టు ఉంది. అది మొత్తం లో ఆర్పిఎం ఉన్నప్పుడు హ్యాండిల్ కాడ ఏం లేవు వైబ్రేషన్స్, మళ్ళీ హై ఆర్పిఎం ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఏం లేవు. మధ్యలో పికప్ ఉంటుంది కదా, ఆడ మొత్తం కింద దడ ఊరిపోతుంది రమ్మ జీతం. అదే ముడ్డి కింద మొత్తం అసలు ఏంటిది వైబ్రేటర్ పెట్టుకొని తిరుగుతున్నాం 100 కిలోమీటర్లకి వెళ్ళి. ఇప్పుడు ఇక ఫోన్లో కూడా అంత ఛార్జింగ్ లేదు, ఇక బ్లాగ్ కూడా అంత ఇప్పుడు ట్రావెలింగే కాబట్టి మేము జల్దీ కొట్టేసాం కాబట్టి మధ్యలో ఏం బ్లాగ్ తీయ సీదా ఇక మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ ఎక్కడ అయితే అక్కడ మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడే ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే ఆగినాం అనమాట. మేము ఎండ దంచుతుంది అమ్మ. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 10:30 అవుతుంది. చిన్న వాటర్ బ్రేక్ కోసం మనం ఆగినాం. వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళిండు. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరకు వచ్చినాం. ఒక 10 కిలోమీటర్స్ అయితే కర్నూలు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నాం. ఇప్పుడే టోల్ గేట్ పాస్ అయినాం. ఇంకా 350 కిలోమీటర్స్ చూపిస్తుంది తిరుపతికి. ఇప్పుడు మా టార్గెట్ ఏంటిదంటే లంచ్ అయ్యేలోపు 300 కిలోమీటర్స్ మిగలాలి. అంటే లంచ్ చేసిన తర్వాత ఇంకో 300 కిలోమీటర్స్ మిగలాలి. సో అప్పటి వరకు ఇంకో 50 కిలోమీటర్స్ బాకీ ఉందన్నమాట. ఇంకో 300 కిలోమీటర్స్కి ఇప్పుడు కర్నూలు నుంచి వెళ్ళిపోయి కొండారెడ్డి బుర్జ్ దగ్గర జర టైం స్పెండ్ చేసి ఆడ ఫొటోస్ దిగి అటు నుంచి కర్నూలు సిటీ లోపల నుంచి వస్తామన్నమాట. అసలు అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూపిస్తుంది కానీ ఇక మాకు ఆ ఇక్కడ దాకా వచ్చి కర్నూలు దగ్గరకు వచ్చి ఆ కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి పోయి కొండారెడ్డి బుర్జు దాని దగ్గర పోయి ఫోటోలు దిగకపోతే మంచిగా అనిపించలే. సీదా అటు పోయి కొన్ని ఫోటోస్ దిగి అక్కడ జర టైం స్పెండ్ చేసేసి ఇక మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అవుతాం. లేకపోతే చూస్తాం ఇంకో 50 కిలోమీటర్స్ అట్లా మళ్ళీ రైడ్ చేసి లంచ్ బ్రేక్ తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ 300 కిలోమీటర్స్ లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ 300 కిలోమీటర్స్ ఎట్లా అనేది చూస్తున్నాం. అంటే 150 ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్కి ఇప్పుడు మనకి ఎట్లాగో 150 కిలోమీటర్స్ పోవాలంటే ఆల్మోస్ట్ మనకి 2 hours పడుతుంది. 150 అంటే 4 hours ఈజీగా పడుతుంది. ఇంకా మొన్నటి నుంచి జలుబు తగ్గాను ఘోరంగా. ఇప్పుడైతే జర ఒక 5-10 minutes వాటర్ బ్రేక్ అట్లా తీసుకొని కొంచెం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. జరంతా మేము జర వాటర్ అన్న జ్యూస్ అన్న తాగేసి మళ్ళీ బయలుదేరుతాం. ఇంకోది మొత్తానికి ఈ 2 మా హెల్మెట్లు, ఇది నా బ్యాగు, ఇది మన బ్యాగు, ఇది మనది బండి, నాది కాదు. సో ఇప్పుడు దీని మీద నుంచి అసలు క్రేజీ ఏంటిదంటే ఇది అసలు ఈ మిషనే వేరే లెవెల్ మిషన్. ఒక్క మైనస్ ఏంటంటే ఫుల్ వైబ్రేషన్స్ మొత్తం ఏదో ముడ్డి కింద చేతుల కింద మొత్తం బాడీ కింద మొత్తం ఏదో వైబ్రేటర్ పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నట్టుంది. మొత్తం బాడీ మస్తు ట్రెండ్ అవుతుంది. కానీ దీన్ని భరించుకుంటే మెయింటైన్ చేయాలి. కానీ జబర్దస్త్ బండి అయితే జరంతా చూసుకొని మెయింటైన్ చేయాలంతే. కానీ లాంగ్ స్ట్రెచ్ అంటే జర టఫ్. దీని మీద జర వైబ్రేషన్స్ గట్టిగా అవుతున్నాయి కానీ కింద భూకంపాలు వస్తున్నాయి. ఇక అట్లయితుంది. ఇక చూద్దాం ఇక మెల్ల. సో ఇప్పుడైతే మనం కర్నూలు సిటీ మధ్యలోకి వచ్చినాం అనమాట. ఇది ఎక్కడంటే చూసిరా కొండారెడ్డి బుర్జు. సో ఇప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చినాం. జస్ట్ ఇది మొత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇదంతా ఇక్కడ చిన్న ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం. మాకు అంత టైం కూడా లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేవు, ఏం లేవు. జల్ది వెళ్ళిపోవాలి. కానీ సినిమాలు చూపించినంత పెద్ద కనబడట్లేదు. ప్లస్ అంత హైప్ కూడా ఏం లేదు. పెద్ద అంత నీట్గా అంటే అంత పెద్ద ఏరియా ఏం కాదు. అంత ఏమంటారు సినిమాలో చూపిస్తారు కదా ఎంత హైప్ ఉంటుంది, అది ఎంత ఒక లెవెల్లో కనబడుతుంది కదా. ఇదేమంతా కనబడతలేదు. కొంచెం అసలు ఎట్లంటే ఏదో చిన్న
సిటీ మధ్యలో ఏదో సెంటర్ ఉన్నట్టుంది అంతే. ఇక మామూలుగా ఎట్లా అంటే మా తోడు చెమటలు కాకపోతున్నాయి. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మనం అక్కడి నుంచి సీదా హైవే నుంచి ఎక్కేసి వెళ్ళిపోవాల్సింది అసలు. కానీ ఇక్కడ వచ్చి కొండరాజు బుర్జిని చూసి వెళ్ళిపోదామని చెప్పేసి లోపల దానికి వచ్చినాము. ఇప్పుడు ఏంటిదంటే వచ్చి చూసాం కానీ అంత ఏం హై పడతలేదు అది. సో ఇప్పుడు చిన్న ఇక్కడ జర ఫోటో సెషన్ చేసేసుకుంటాం. ఆ తమిళ కూడా అదే పెట్టేస్తా. దాని తర్వాత ఇక జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉండి ఇక్కడ వాటర్ రాసి వెళ్ళిపోతాం. ఇక బయలుదేరుతాం. ఇక మళ్ళీ నాన్ స్టాప్ కొట్టాలి. మళ్ళీ లంచ్ బ్రేక్లో వెళ్తాం.